తెలంగాణలో అవినీతి అధికారులపై మెరుపుదాడులు చేస్తున్న వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఏసీబీ అధికారుల వలలో పడుతున్న అవినీతి తిమింగలాలను చూసి ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్న అవినీతి అధికారులు అన్ని శాఖల్లోనూ కనిపిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, రవాణా, రిజిస్ట్రేషన్, విద్యుత్, ఇరిగేషన్ శాఖల్లో అవినీతి అనకొండాలు విజృంభిస్తున్నాయి. వీరిపైనే ఏసీబీ ఫోకస్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని శాఖల్లో అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లుగా తయారైంది. అటు ప్రజలతో సంబంధం లేని ఇరిగేషన్ శాఖ అయినా, నిత్యం ప్రజలు సందర్శించే విద్యుత్, రెవెన్యూ, పోలీసు వంటి శాఖలైనా అవినీతికి కేంద్రాలుగా మారుతున్నాయి. విద్యుత్ లైన్మెన్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు, తహసీల్దార్ ఆఫీస్లో అటెండర్ నుంచి తహసీల్దార్ వరకు, ఇలా ఏ శాఖలో చూసినా అవినీతిలో తమకు సాటి లేదనిపించుకుంటున్నారు. ఇక పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల మీద వెళ్లే ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. తెలంగాణ ఏసీబీ అధికారులు ఇటీవల విద్యుత్ శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తాజాగా పట్టుబడిన రంగారెడ్డి జిల్లా మణికొండ విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ పై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసి జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఏడీఈ అంబేద్కర్ తో పాటు అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అంబేద్కర్ కు అక్రమాస్తులు 300 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అక్రమ సంపాదనతో భవనాలు, స్థలాలు, ఫ్యాక్టరీలు ఇలా ఎన్నెన్నో పోగేసుకున్నాడు ఏడీఈ అంబేద్కర్. ఆయన ఇళ్లతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆస్తుల డాక్యుమెంట్లు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ అధికారి ఏసీబీకి పట్టుబట్టం, ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు దొరకటం ఏసీబీ చరిత్రలో ఇదే మొదటిసారి. విద్యుత్ శాఖలో అధికారిగా ఉంటూ ఓ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి ఎదిగాడంటే ఆయన ఏ స్థాయిలో సంపాదించాడో తెలుస్తోంది. అంబేద్కర్ తన బినామీలకు కాంట్రాక్టు పనులు ఇప్పించినట్టు కూడా అభియోగాలున్నాయి. ఐటీ కారిడార్లో హై రైజ్ బిల్డింగ్లు ఎక్కువ, వాటికి విద్యుత్ కనెక్షన్లు కావాలంటే ఈసారు చేయి తడపనిదే పనయ్యేది కాదు. హై రైజ్ అపార్ట్మెంట్స్ నిర్మించే వారి నుంచి భారీ మొత్తంలో అంటే కోట్లలో లంచం తీసుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఏసీబీ అధికారులు. లక్షల్లో జీతం తీసుకునే విద్యుత్ శాఖ ఏడీఈ కోట్లలో లంచాలు మేస్తూ ఊరూరా బినామీలను ఏర్పాటు చేసుకుని సంపద పోగేసుకున్న తీరు చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. విద్యుత్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇంజనీర్లు ఏసీబీకి పట్టుబడ్డారు. బిల్డర్లతో పాటు సామాన్య ప్రజల్ని కూడా కనెక్షన్ల కోసం పీడిస్తున్న అవినీతి విద్యుత్ ఇంజనీర్లు ఇంకా చాలా మంది ఉన్నారని, అందరిపైన ఫోకస్ పెట్టామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మణికొండ ఏడీఈ అంబేద్కర్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అతని అసలు బాగోతం బయటకు వస్తుందని భావిస్తున్నారు. అతనికి అండగా ఉన్న రాజకీయ నేతలు, బినామీలు, మరిన్ని అక్రమ ఆస్తుల వివరాలు తెలుస్తాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.